హాయ్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విహానా మామ్ సత్య. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి నా సాడ్ స్టోరీ. అండ్ నేను ఎప్పుడు ఎందుకు హెల్త్ అసలు హెల్తీగా ఉండాలి అని ఆలోచిస్తాను. అండ్ మీకు కూడా హెల్తీగా తినండి, హెల్తీ జ్యూసెస్ ఇది అని ఎందుకు చెప్తాను అంటే, వెనకాల ఏ సాడ్ స్టోరీ అండ్ వెనకాల దానికి సంబంధించింది ఏమీ లేకుండా ఎవరు అలా చెప్పరు. ఏమైందంటే, నాకు మ్యారేజ్ ఇంకా 2 months ఉంది అనగా నేను నా హెల్త్ని నేనే ఖరాబ్ చేసుకున్నాను. అది ఎలా అంటే అది చెప్తాను. కరోనా అనమాట. సో కరోనా వలన కాలేజెస్ లేవు, స్కూల్స్ లేవు, ఏం లేవు, మీ అందరికీ తెలిసిందే. అప్పుడు ఏం జరిగిందంటే, నేను ఇంట్లోనే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయింది, వంటలు రావు, కాలేజ్ ఆఫ్ అయిపోయింది. సో అప్పుడు ఏం చేశానంటే, బిర్యానీ నేర్చుకున్నా, చికెన్ నేర్చుకున్నా, దోశలు నేర్చుకున్నా, ఇంకా మసాలా ఫుడ్ ఏవి అంటే పానీపూరి, ఇవన్నీ విచ్చలవిడిగా నేర్చేసుకున్నా అనమాట. సో నేర్చుకుంటే మరి చేయాలి కదా, చేసి మరి ఎవరు తింటారు, మేమే తినేసేవాళ్ళం. మార్నింగే చికెన్ అంటే ఎర్లీ మార్నింగ్ ఎంప్టీ స్టమక్తో బ్రష్ చేసేసాక చికెన్ తినే అంతలాగా అయితే ఎడిక్ట్ అయిపోయాను కరోనాలో. సో అంతలా తినేసాను 1 month అంతా మసాలా ఐటమ్స్. నేను చేసిన మిస్టేక్ వచ్చేసి తినేసడమే కాదు, వాటర్ తాగేదాన్ని కాదు, అస్సలు వాటర్ తాగేదాన్ని కాదు. నాకు అసలు అలవాటే లేదు. కాలేజెస్కి వెళ్ళిన వాటర్ పట్టుకొని వెళ్ళేదాన్ని కాదు, ఎంత దాహంతోనే ఉండిపోయేదాన్ని. సో అప్పుడు నేను పెద్దగా ఫుడ్ తినేదాన్ని కాదనమాట. ఎలా అంటే, లంచ్ బాక్స్ ఇంతే ఉంటే అందులో కూడా వదిలేసి వచ్చేసేదాన్ని. కొన్నిసార్లు అయితే స్కిప్ చేసేసేదాన్ని. అప్పుడు వాటర్ తాగకపోయినా నార్మల్గా ఉండేది. ఇప్పుడు ఇంత మసాలా తిన్నాక కనీసం వాటర్ అయినా మనకి డీహైడ్రేషన్ అయిపోతుంది, గొంతు ఆరిపోతుంది, తాగాలి కదా. సో నేను చేసిన మిస్టేక్ ఏంటంటే, వాటర్ తాగేదాన్ని కాదు, ఫుల్గా నేను ఫుడ్డే తినేసేదాన్ని. అది దట్టు బిర్యానీలు అయితే 2 రోజులకు ఒకసారి. అండ్ మసాలా దోశలని, పానీపూరీలని, ఇవన్నీ చాట్ మసాలా అన్నీ వేస్తాం కదా. సో ఇక్కడ మెయిన్ నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తానంటే, లాస్ట్ వరకు చూడండి, మీకు ఫన్నీగా ఉంటుంది అండ్ దీన్ని సీరియస్గా కూడా తీసుకుంటారు, మీకు యూజ్ అవుతుంది. మెయిన్ ఫన్నీగా ఉండాలి అండ్ అందరికీ యూజ్ అవ్వాలి అని అందరూ వీడియోస్ కోసం వెయిట్ చేస్తారు. సో ఆ వీడియోని మీకు ఇస్తున్నా. ఏమైందంటే, అక్కడ తినేయడం బాగానే ఉంది, సరిగ్గా ఉండొచ్చు కదా. నేనేం చేశాను, గ్యాస్ ఫామ్ అయిపోయిందని నా అంతగా నేను, అమ్మ గ్యాస్ ఫామ్ అయిపోయింది, మ్యారేజ్ అవుతుంది, మ్యారేజ్ గురించి చాలా ఇది పెట్టేసుకొని సరే వెళ్ళిపోదామని చెప్పి హాస్పిటల్కి వెళ్ళిపోయి గ్యాస్ట్రిక్ టానిక్ ట్యాబ్లెట్స్ తీసుకొచ్చేసాను. సరే అవి వేసుకున్నప్పుడు మాత్రమే వాటర్ తాగుతాను, మిగతా అప్పుడు వాటర్ తాగను. ట్యాబ్లెట్స్ ఏమో చాలా హీట్ ఇచ్చేస్తాయి బాడీకి, దాంట్లోని నేను తినే ఫుడ్ హీట్ ఇచ్చేస్తాయి. దట్టు అది సమ్మరు. ఏమైందంటే, మొత్తం ఈ హీట్ అయిపోయి నాకు బ్లడ్ మోషన్స్ ఉంటాయి కదా, రక్త విరోచనాలు, చీమ విరోచనాలు అంటారు కదా, మోషన్స్. సో ఇది చెప్పుకోవడానికి నాకు సిగ్గుగా లేదు. అండ్ దీనివల్ల మీరు ఒక లెసన్ నేర్చుకుంటారో అంతే. జస్ట్ ఏమైందంటే, అప్పుడు వాటర్ తీసుకోకపోవడం వల్ల, ఈ మసాలాలన్నీ తినడం వల్ల గ్యాస్ట్రిక్ వచ్చేసింది. దాంతోపాటు నాకు బ్లడ్ మోషన్స్ అయితే అయిపోయాయి. ఖచ్చితంగా నేను చెప్తున్నా 2 months అయ్యాయి. నేను 30,000 అయితే కేవలం 30+ అనమాట. ఓన్లీ నాకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండానే నేను ఇచ్చేసాను. ఎక్కడెక్కడ ఎంత అమౌంట్ ఇచ్చానో చెప్తాను, మీరు ఎంత నవ్వుతారంటే అంత నవ్వుతారనమాట. సో నేనేం చేశానంటే, సరే నేనే వెళ్ళి తెచ్చుకున్నాను కదా ట్యాబ్లెట్స్, దానివల్ల ఇంకా బాడీ హీట్ అయిపోయి ఇలా స్టార్ట్ అయింది కదా. సో అప్పుడు ఏం చేశానంటే, మోషన్స్ అయిపోతున్నాయంటే జిలేబీలు తిన్నా. ఇంకా మోషన్ తగ్గడానికి ఇంటి దగ్గర ఉన్న ఈతది గున్న ఉంటుంది కదా, వైట్ కలర్లోని, అది తెప్పించాడు మా బాబాయ్. ఇంకా అది తిన్నాను. ఇంకా టోటల్గా నేను ఏం బంద్ చేశానంటే, బిర్యానీలు, ఫుడ్, చారన్నం కూడా స్కిప్ చేసేసి ఓన్లీ గంజన్నం, పెరుగన్నం అవే తినేదాన్ని. అయినా సరే మోషన్స్ తగ్గేవి కాదు. మా ఇంట్లో వాళ్ళు నాకు దెయ్యం పట్టిందని ఫిక్స్ అయిపోయారు. ఇంకా నేనైతే హెల్దీగానే ఉండేదాన్ని కాదు. స్టమక్ పెయిన్ వచ్చేది, మంట వచ్చేసేది గుండెల్లో. నేనేం చేసేదంటే, స్టమక్ పెయిన్ వస్తుంది, గుండెల్లో మంట వస్తుంది అని చెప్పి ఏడ్చేసేదాన్ని అనమాట. ఇంట్లో డైలీ ఏడ్చుకునే ఉండేదాన్ని. ఊర్లో డాక్టర్ దగ్గర గ్యాస్ట్రిక్ ట్యాబ్లెట్స్ అని, ఇంజెక్షన్స్ అని రోజు తప్పించి రోజు వేయించేసుకునేదాన్ని. మా అమ్మలు, వద్దే తల్లి, పెళ్ళుందే తల్లి, యాక్టివ్గా ఉండవే, నీకేం లేదే అని చెప్పినా కూడా ఇంకా ఇంజెక్షన్స్ వేయించుకుంటా, ట్యాబ్లెట్లు వేయించుకుంటా. ఇంకా నా చదువంతా నేను ఎక్కడ పెట్టానో నాకే అర్థం కాదు. ఇంకా సరే అయిపోయింది, ట్యాబ్లెట్లు మింగేస్తాను, ఇంకా హాస్పిటల్కి నన్ను తీసుకెళ్ళిపోండి అని చెప్పా.
సరే అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఇన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చారు. ఆవిడ నా రీజన్ చెప్పాక నవ్వింది, నువ్వు ఇవి వేసుకో అన్నాను. ఇంకా నాకేదో దెయ్యం పట్టింది దానిలాగా. మళ్ళీ వెళ్తాను డాక్టర్ దగ్గరికి, నాకు సరిగ్గా చెప్పలేదని చెప్తే గసిరేసింది మేడం. విజయనగరంలో కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది. ఏమనిందంటే, నీకేం అవ్వలేదు తల్లి, గ్యాస్ట్రిక్ బాడీ హీట్ వల్ల నీకు అలా అనిపిస్తుంది, సో నువ్వైతే ఈ ట్యాబ్లెట్లు వాడు తగ్గిపోతుంది అన్నా సరే నేను ఆ ట్యాబ్లెట్లు కూడా వేసేసుకున్నాను. ఇన్ని ట్యాబ్లెట్స్ యూజ్ చేసేసేదాన్ని అనమాట. సో వాళ్ళు ఎన్ని ట్యాబ్లెట్స్ ఇచ్చేసేవారు. నాకు ఒక్కసారికి వెళ్తే 2000 వదిలేసేవి. వాళ్ళ ఫీజు కింద 500 అండ్ దీని కింద నాకు కరోనా టెస్ట్ అన్నీ చేయించేసారు. ఇంకా దానివల్ల కూడా ఏమో అని. సో ఇంకా ఫైనల్గా అయితే నాకు ఇంకా నేను ఏడవడం తగ్గించట్లేదు అని చెప్పి డల్గా పడుకొనే ఉంటున్నానని నాకు సెల్లంగా పెట్టారేమో, లేకపోతే దెయ్యం పట్టేసిందేమో అని ఒక మాంత్రికుని తీసుకొని వచ్చారు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి పక్క ఊరి నుంచి. అయితే అతను దగ్గర 20,000 తీసుకున్నారు. నాకు అర్ధరాత్రి కోడి పిల్లని పట్టుకెళ్ళి గంగలో కలపండి, లేకపోతే నిమ్మకాయలతో ఓం బింబాస్ ఏవేవో పూజలు చేశాడు. నిజానికి ఆ పూజలన్నీ నాకు తెలిసి ఏంటి ఇలా చేస్తున్నాడు, నాకు నిజంగా దెయ్యం లేదని అతనితోనే చెప్పా. సరే అతనితో చెప్పాక ఇంకా అతను అయితే వెళ్ళిపోయాడు. అయినా తగ్గలేదు. సరే మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాం. మళ్ళీ నాకు షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, హెచ్ఐవి టెస్ట్, ఇంకా ఇంకెన్ని టెస్ట్లు అంటే లైక్ కొలనోస్కోపీ అంట, ఎండోస్కోపీ అంట, అంటే పైపు లోపల పంపిస్తారు కదా వెనకాల నుంచి ముందు నుంచి, అన్నీ చేయించుకున్నా. ఆ అన్ని టెస్టులకి ఒక 20,000 అలా అయిపోయి ఉంటుంది. సో టెస్టులు గుర్తులేదు. సో అలా నేనైతే పూర్తిగా హాస్పిటల్స్ అని టెస్ట్లని అన్నీ 2 months, ఇంకా 15 days ఉందన్నమాట. 15 days ఉందంటే చాలా భయపడిపోయా. ఒక అంకుల్ చెప్పారు, సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళిపోదాం, ఇంకా ఇలా ఉంటే ఇంకా పెళ్ళి చేసుకోలేదు తిను అని చెప్పి మా హస్బెండ్ ఫోన్లో చెప్తానే ఉన్నారు, నువ్వు వాటర్ ఎక్కువ తీసుకో అమ్మా, వాటర్ ఎక్కువ తీసుకో అన్నా కూడా నేను అసలు తీసుకునేదాన్ని కాదు. సో అప్పుడు ఏమైందంటే జస్ట్ నేను సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తే అతను ఏం చెప్పారంటే, నీకు జ్వరం వచ్చినట్టు ఫీల్ అవుతున్నావు, నీకు చెమటలు పెడుతున్నట్టు ఫీల్ అవుతున్నావు, స్టమక్ పెయిన్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నావు, అవన్నీ ఫీల్ అవుతున్నావు కదా, దాన్ని ప్యానిక్ అయిపోవడం అని చెప్పారనమాట. సో ఒక పెద్ద బోర్డు మీద ప్యానిక్ సిమ్టమ్స్ అన్నీ రాసున్నాయి. అమ్మ నేను దాన్ని చూసి హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో నేను ప్యానిక్ అయ్యాను అంటే అవన్నీ సిమ్టమ్స్ నేను ఫీల్ అవుతున్నాను అంటే నైట్ నిద్ర పడుతుంది బట్ నేను పట్టట్లేదు అని ఫీల్ అయిపోతున్నాను అనమాట. సో అది ప్యానిక్ అయిపోవడం అంట. సైకియాట్రిక్ హాస్పిటల్లో ఉంటుంది అనమాట. సో అక్కడ నాకు క్లారిటీ వచ్చింది. తను నైట్ స్లీపింగ్ చేసే ముందు ఒక చిన్న ట్యాబ్లెట్ ఇచ్చారనమాట. సో ఆ ట్యాబ్లెట్ వేసుకొని పడుకోమన్నారు. అలా నేను ఒక 5 days చేసేసరికి పెళ్ళికి చెంగుమని ఎగురుకుంటూ రెడీ అయిపోయాను అనమాట, బుట్టబొమ్మలాగా. సో పెళ్ళికి ముందు నేను ఒక 40,000 అయితే ఇంకా 10 daysలో ఇంకా అప్పటికప్పుడే షాపింగ్లు. మా హస్బెండ్ కూడా కేరళ నుంచి అయితే వచ్చేసారు. షాపింగ్ చేసాం, ఇంకా అన్నీ చేసి హ్యాపీగా ఉన్నాము. అప్పటి నుంచి మా హస్బెండ్కి నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా హస్బెండ్ దగ్గరుండి వాటర్ తాగు అని చెప్పి పుష్ చేసి ఫోర్స్ చేసి ఇంకా వాటర్కి అలవాటు చేశారు. సో అప్పటి నుంచి నేను వాటర్ అయితే తాగడం ఫుల్గా స్టార్ట్ చేశాను. ఇంకా వాటర్ ఎలా తాగేదాన్ని అంటే ఒక 3 బాటిల్కి ఫుల్గా వాటర్ పట్టేసుకొని నేను ఉన్న ప్రతి రూమ్స్లోని బాటిల్స్ని అయితే పెట్టేసుకున్నాను అనమాట. పెట్టేసుకొని ఆ బాటిల్స్ని నేను ఆ రూమ్లోకి వెళ్ళిన ప్రతిసారి నాకు దాహం వేసినా దాహం వేయకపోయినా తాగేసేదాన్ని. సో అప్పుడు నాకేంటంటే వాటర్ ఎక్కువగా ఒక 5 months 6 months రాగానే నా ఫేస్లో గ్లో, నా హెయిర్ గ్రోత్, ఇంకా నాకు అసలు ఫీవర్ సరిగ్గా వచ్చేది. అంతకుముందు ఇయర్కి 1 time 2 time ఫీవర్ వచ్చేసేది. సో మా హస్బెండ్ని పెళ్లి చేసుకున్నాక మా హస్బెండ్ నాకు అలవాటు చేసిన ఈ వాటర్ అయితే నాకు బాగా ఎఫెక్ట్ చూపించింది. దయచేసి చెప్తున్నా, హెల్త్ మీద అయితే కేర్ తీసుకోండి. ఏమీ లేకుండా కూడా మీకు గ్యాస్ట్రిక్ వల్ల కానీ మోషన్స్ వల్ల కూడా అమౌంట్ వదిలించుకుంటారు అండ్ హెల్త్ ఖరాబ్ అయితే మళ్ళీ రాదు. మా అమ్మమ్మకి నేను పుట్టినప్పటి నుంచి షుగరు. తను ఆయిల్లెస్ చపాతీ తింటుంది, నైట్ మార్నింగ్ రాగి జావ ఉంటుంది కదా అంబలి తింటుంది, పెరిగేసుకొని 2 పూటలు టీ తాగుతుంది, షుగర్ లెస్, అంతే. అంతకు మించి ఏం చేయదు. ఇలా 24 years నుంచి గడుపుతుంది అండ్ చక్కగా ఇప్పుడు తన పని తను చేసుకుంటుంది. కాబట్టి నేను మీకు ఏం చెప్తున్నా అంటే మీరు వాటర్ ఎక్కువ తీసుకోండి. అది సమ్మర్ కాబట్టి ఇంకా తీసుకోవాలి. సో ఇంకా నేనైతే ఇప్పటికీ వదలట్లేదు. 4 years అయింది. వాటర్ ఖచ్చితంగా చాలా ఎక్కువ తీసుకుంటాను నేను.
మీరైతే ఈ ట్రిక్ యూస్ చేయండి. 3 బాటిల్స్ 4 బాటిల్స్ అయితే 1 లీటర్వి డైలీ 3-4 లీటర్స్ తాగాలి. కాబట్టి మీరు వెళ్ళిన ప్రతి రూమ్లోని ఒక్కొక్క బాటిల్ని అరేంజ్ చేసుకొని డైలీ మార్నింగ్ లేచినంటే పట్టేసి రూమ్స్లో పెట్టేయండి. మీరు దాహం వేసినా వేయకపోయినా రూమ్లోకి వెళ్ళినప్పుడు ప్రతిసారి కొంచెం కొంచెం వాటర్ కూర్చొని తాగండి. అండ్ నేనైతే నించొని తాగేస్తూ ఉంటాను, అది చాలా రాంగ్. కూర్చొని మెల్లమెల్లగా తాగాలంట. సో ఈ వీడియో వచ్చేసి మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.